మాజీ మంత్రి వైసీపీ నేత పెర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో కేసు నమోదు చేస్తారనే ఊహాగానాలతో హైకోర్టుకు వెళ్లారు. తనపై పోలీసులు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. పెర్ని నాని పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారించనుంది. ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత పెర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో కేసు నమోదు చేస్తారనే ఊహాగానాలతో హైకోర్టుకు వెళ్లారు. తనపై పోలీసులు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. పెర్ని నాని పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారించనుంది. ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత పెర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో కేసు నమోదు చేస్తారనే ఊహాగానాలతో హైకోర్టుకు వెళ్లారు. తనపై పోలీసులు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. పెర్ని నాని పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారించనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. ముఖ్యమంత్రి మాజీ మంత్రి వైసీపీ నేత కీలకమైనటువంటి నేత పెర్ని నాని అయితే కనుక ఇటు హైకోర్టును ఆశ్రయించడం కూడా జరుగుతోంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఏదైతే ఎన్నికల ముందు ఓట్ల కోసం మచిలీపట్నంలో నకిలీ పట్టాలు అనేది కూడా పంపిణీ చేశారంటూ కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలోనే ఇక హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అయితే కనుక పిటిషన్ దాఖలు చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక ఇటు పెర్ని నానితో పాటు ఆయన తనయుడు సైతం కూడా, ఏదైతే ఇటు పెర్ని చిట్టు సైతం కూడా ఈ యొక్క నకిలీ పట్టాల పంపిణీలో భాగంగా అయితే కనుక కీలకంగా వ్యవహరించారు అంటూ కూడా ఇటు అధికారుల యొక్క ఏదైతే నిర్ధారించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక మా ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఇటు హైకోర్టులో పిటిషన్ అనేది కూడా దాఖలు చేయడం కూడా జరుగుతోంది. దాదాపు మచిలీపట్నంలో ఇటు 10,000 నకిలీ పట్టాలు పంపిణీ చేశారు అన్నదంటే కనుక ఇటు పెర్ని నానిపై అయితే కనుక అభియోగం అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు ప్రస్తుతం పెర్ని నాని గాని అతని కుమారుడు పెర్ని చిట్టు సైతం కూడా ఇటు మీడియా ముందుకు వస్తారా ఏంటి, ఈ నకిలీ పట్టాలకి సంబంధించిన అంశాలపై మాట్లాడతారా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక మచిలీపట్నం నియోజకవర్గంలో ఇటు ఎలక్షన్స్ ముందు 2024 ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్ లో అయితే కనుక ఇటు ముందుగానే ఇటు నకిలీ పట్టాలు అయితే కనుక ఇచ్చారు అంటూ కూడా ఇక ప్రధానమైనటువంటి అభియోగాల నేపథ్యంలోనే అధికారులు కీలకంగా అయితే కనుక తేల్చినటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అరెస్ట్ కి రంగం అయితే కనుక సిద్ధమవుతున్నా అన్న దానిపై అయితే కనుక ఇటు చర్చ అయితే నడుస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సంతోష్.